ఇప్పుడంటే విద్యుత్తోనే రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే బుల్లెట్ రైలు, హైడ్రోజన్ ఇంజిన్తో నడిచే రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ మన రైల్వేలో ఆధునికతకు అద్దం పడుతున్నాయి. గతంలో రైళ్లు బొగ్గుతో నడిచాయనే విషయమే తెలియని తరంలో ఉన్నాం. దట్టమైన పొగను రింగులు చిమ్ముకుంటూ ముందుకు దూసుకువెళ్లే రైలు ఇంజిన్పై ప్రస్తుత తరానికి అవగాహన కల్పిస్తోంది మన దక్షిణ మధ్య రైల్వే. 100 ఏళ్ల నాటి చరిత్రాత్మక బొగ్గు ఇంజిన్కు మరమ్మతులు చేసి 15 ఆగస్టు సందర్భంగా ప్రస్తుత తరం చూసేందుకు అవకాశం కల్పించింది. ఇక్కడ కనిపిస్తున్న రైలు ఇంజిన్ మీకు కొత్తగా కనిపిస్తోంది కదూ? అవును మరి. ప్రస్తుతం నడుస్తున్న రైలు ఇంజిన్లకు ఇది తాత వంటిది. ఈ మధ్య కాలంలో మీరు ఇలాంటి ఇంజిన్ చూసి ఉండరు, ఎందుకంటే ఇది దశాబ్దాల కాలం నాటిది. ఈ ఇంజిన్ పేరు సర్ అలెక్. ఈ ఆవిరి యంత్రాన్ని 1905లో కిడ్సోన్ అండ్ కో సంస్థ రూపొందించింది. మహారాష్ట్రలోని చారిత్రక బార్సిలైట్ రైల్వేలో కొన్ని దశాబ్దాలు ప్రయాణికులకు విస్తృత సేవలందించింది. అంతటి చరిత్ర కలిగిన ఈ ఇంజిన్ను ప్రస్తుత తరం చూసే అవకాశం కల్పించింది మన దక్షిణ మధ్య రైల్వే. దశాబ్దాల చరిత్ర కలిగిన సర్ అలెక్ ఇంజిన్ను రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద సందర్శకుల కోసం ప్రదర్శనకు పెట్టింది. శతాబ్ద కాలం నాటి ఈ ఇంజిన్ పాడవకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దానికి పాలియురేథేన్ కోటింగ్ పెయింటింగ్ వేసి రక్షిస్తోంది. ఒక బటన్ నొక్కడం వల్ల దీని నుంచి నిజమైన ఆవిరి ఇంజిన్ తరహాలో కృత్రిమ పొగ వచ్చేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. నాటి రైలు బండి శబ్దాలను అనుకరించేలా ప్రత్యేక ధ్వని వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు. రైలు నిలయం మీదుగా వెళ్లే నగరవాసులను ఈ పురాతన రైలు ఇంజిన్ ఆకర్షిస్తోంది. ఈ పాతతరం రైలు ఇంజిన్ చూడాలంటే రైలు నిలయానికి రావాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆహ్వానిస్తున్నారు. సికింద్రాబాద్లోని రైలు నిలయం ప్రిమైసెస్ లో ఒక స్టీమ్ లోకో ఉంది. ఇది హెరిటేజ్ లోకో. ఈ లోకో పేరు వచ్చేసి సర్ అలెక్. 1907లో బ్రిటన్లోని లీడ్స్ పట్టణంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ రైల్వేస్లో ఆ స్టీమ్ ఇంజన్ని వాడడం జరిగింది. బార్సీ లైట్ రైల్వే అని మీరజ్ లాతూర్ మధ్యలో ఉండే రైల్వే, అప్పట్లో నిజాం స్టేట్ రైల్వే ఉన్నట్టు బార్సీ లైట్ రైల్వే బిఫోర్ ఇండిపెండెన్స్ ఉండేది. అక్కడ ఆ రైల్వేలో ఈ ఇంజన్ని వాడడం జరిగింది. తర్వాత ఇంజన్ లైఫ్ అయిపోయిన తర్వాత అది తీసుకొచ్చి రైలు నిలయం ప్రిమైసెస్లో పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని 2015 సంవత్సరంలో పూర్తిగా రీఫర్బిష్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ స్మోక్ అండ్ ఇది వేపర్ వచ్చేలాగా చేయడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా అంటే ఇంపార్టెంట్ అకేషన్స్లో పూర్తి స్థాయిలో లైటింగ్ అవన్నీ డెకరేట్ చేసి ముస్తాబ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. పాతతరం రైళ్లు సినిమాల్లో మాత్రమే చూడొచ్చనే అపోహలకు చెక్ పెడుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.